సార్ ఇప్పుడు మనం రిటైర్మెంట్ అప్పుడు మనం 8 crores అనేది మన కార్పస్ అనేది అక్కడ బిల్డ్ చేయాలి అంటే మన ఏజ్ 25 years ఉన్నప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిదని అంటారు? ఏదైతే మీరు అడిగారో ఈ క్వశ్చన్స్కి మ్యాథమెటికల్ ఆన్సర్స్ చాలా ఉంటాయి సార్. ఓకే. 8 crores బిల్డ్ చేయాలంటే స్టెప్ అప్ చేస్తామా, లంసమ్ యాడ్ చేస్తున్నామా, త్రూ ఓన్లీ కంటిన్యూ ఎస్ఐపి చేస్తామా, ఈ రకరకాల కాన్సెప్ట్స్లో మన కన్వీనియంట్ని బట్టి రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. కానీ మనకున్నది 25 years నుంచి 60 అంటే దగ్గర దగ్గర ఒక 35 years. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే 35 years టైం ఉంది. ఒక రియలిస్టిక్ వేలో మనం రిటైర్మెంట్కి 8 crores అక్యుములేట్ చేయాలి 25 years అన్నవాళ్ళు అంటే కనుక ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే చిన్నగా వెళ్ళి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పెద్దగా వెళదామని చెప్తాం. ఒక 2,000తో స్టార్ట్ చేసి ఒక 5,000 దాకా ఇంక్రీజ్ చేసుకుంటే ఫస్ట్ 5 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 5 years ఒక 2,000 నుంచి స్టార్ట్ చేసి 5,000కి ఇంక్రీజ్ చేసుకుంటా టాప్ అప్ చేసుకుంటే లేబర్ 2 years 3 years ఒకసారి ఒక 2,000 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తే 1,000 2,000 మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 4.5 లక్షలు అవుతుంది. మీ వాల్యూ ఒక 9.5 నుంచి 10 లక్షలు అవుతుంది 12% CAGR క్యాలిక్యులేట్ చేస్తే. 35 yearsకి వచ్చేప్పటికంటే 10 years కంప్లీట్ అయిందంటే అతని దగ్గర కొంచెం హ్యూజ్ అమౌంటే ఉంటుంది. శాలరీ కూడా కంఫర్ట్గా ఉన్నవాళ్ళు ఒక 25,000 రూపీస్ ఎస్ఐపి ఓకే ఇయర్లీ ఒక 2,000 రూపీస్ టాప్అప్ చేసుకుంటూ వెళితే అతను 8 crores అనేది ఈజీగా అక్యుములేట్ చేయొచ్చు. అంటే ఒక స్టార్టింగ్ ఒక 2,000 నుంచి స్టార్ట్ చేసి ఒక 5 years వరకు ఒక 5,000 వరకు చేయమండి. 10 years వరకు కూడా 5,000 10 years వరకు 5,000 ఓకే. ఒక ఫస్ట్ ఈ కాన్సెప్ట్లో అయితే నేను ఫస్ట్ 2 సంవత్సరాలు 2,000తో కంటిన్యూ చేయమంట. 3వ సంవత్సరం నుంచి ఒక 3 సంవత్సరాల పాటు 3,000 కంటిన్యూ చేయమంట. 5th year నుంచి 5,000 ఒక 10 years వరకు కంటిన్యూ చేయమంట. ఎందుకంటే ఎల్ఐ శాలరీ చాలా తక్కువ శాలరీలు ఉంటాయి ఆ టైంలో ఇచ్చిన ఒక స్టేజ్కి వెళ్ళిన దాకా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒక 35 yearsకి వచ్చేప్పటికి ఒక 10 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం శాలరీస్ కూడా బెటర్గా ఉంటాయేమో. బెటర్గా ఉంటే ఒక 25,000 చేసుకుంటే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఎంతో కొంత మనం టాప్అప్ దాన్ని టాప్అప్ చేసుకుంటే వెళ్తే ఒక 2,000 రూపాయలు టాప్అప్ చేసుకుంటూ వెళ్తే మీకు 8 crores రీచ్ అవడం అయితే ఈజీగా అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ మనం చెప్పిన కాన్సెప్ట్ చాలా మందికి నచ్చదు. ఎందుకు సార్? 35 years సార్ ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, అప్పుడు ఉండేది ఎవరు లేనిది ఎవరు, ఇవన్నీ ఖచ్చితంగా తక్కువలో చెప్పండి సార్ అంటారు. అంటే ఇంత లాంగ్ టర్మ్ ప్రొజెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఈ అసెట్ క్లాస్లో ఇంత దమ్ముందని చెప్పడానికి. ఓకే. చాలామంది ఒక 10,000తోనో 15,000 20,000తో జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు 1 CR 2 CR అంటేనే ఇది మనతో అయ్యే పని కాదులే అని ఆగిపోతారు. అట్లా కాదు, ఈ విధంగా వెళ్తే కనుక నువ్వు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పే కాన్సెప్ట్ మాత్రమే ఇది.